ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసి పోవునది మట్టిలోనికి, అందరూ కలిసి పోవునది మట్టిలోనికి. ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి, ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు, వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావు. లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు, వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావు. పరులకు చూపించు కరుణ ప్రేమయే, పరులకు చూపించు కరుణ ప్రేమయే, కలకాలం నీ వెంట వచ్చును తెలుసుకో, కలకాలం నీ వెంట వచ్చును తెలుసుకో. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. ఈ ఆపద సమయంలో రక్షణగా ఉండు, దుఃఖ సమయంలో ఆదరణగా ఉండు. ఆపద సమయంలో రక్షణగా ఉండు, దుఃఖ సమయంలో ఆదరణగా ఉండు. నా దగ్గర ఉండు. నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు. ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ పూజ బలి ప్రత్యేకముగా మన మధ్యలోంచి ప్రభు స్వీకరించినటువంటి ఆత్మ పూర్ణకంటి దేవయ్య గారి ఆత్మ, ఆ కుమారుని ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలి అని ప్రత్యేకముగా, అలాగే కుటుంబ సభ్యులు అందరికీ కూడా, బంధువులు అందరికీ కూడా ఓదార్పును దయచేయాలని, ఈ లోకంలో ఆ కుమారుడు జీవించి ఉన్నంతకాలం ఒకవేళ చేసిన తప్పులు ఏమైనా ఉంటే ప్రభు వాటిని పొరపాట్లుగా గణించి ప్రభు మన్నించి ఆ కుమారుని ఆత్మకు నిత్య జీవాన్ని అనుగ్రహించాలని ఈ బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము, సహకారము
మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరణం అనేది తప్పకుండా ప్రతి మనిషికి ఉంటుంది. ఈరోజు అది మనకంటే ముందు మనకి సుపరిచితులు, ఎంతో దగ్గరి వారైనటువంటి దేవయ్య గారిని ముందే ప్రభు తన చెంతకు చేర్చుకున్నాడు. ఈ బలి పూజలోని ఆ కుమారుడు ఇంతకాలం మనతో ఉండే కృప, లేదా మనం ఆయనతో గడిపే కృప మనకిచ్చినందులకు ప్రభునికి వందనములు స్తోత్రములు చెప్తూ, ప్రభువా ఇంత మనిషి, ఇట్లాంటి ఒక మంచి మనిషితో మేము కూడా కొద్ది రోజులు, కొద్ది దినాలు, కొద్ది సంవత్సరాలు ఉండే కృప మాకు ఇచ్చినందులకు నీకే వందనం ప్రభువా. ఆ కుమారుణ్ణి మాతో ఉంచినందులకు నీకే స్తోత్రం. ఈ రోజున మా మధ్యలోంచి నీ సన్నిధికి నీవు పిలుచుకున్నావు. ఆ కుమారుని ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయండి అని ఈ బలి పూజలో ప్రార్థన చేస్తూ, ఈ మరణ పూజలోని మన జీవితాలను కూడా ప్రభుని కర్పించి, ప్రభువా నేను చేసిన తప్పులను మన్నించండి అని బలి పూజలో యోగ్యముగా పాల్గొనడానికి మన పాపములను ఒప్పుకుంటాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల పితయైన ఓ సర్వేశ్వరా, నీ కుమారుడు మా కొరకు మరణించి మరల జీవముతో లేచెనని మా విశ్వాసము చాటుచున్నది. ఈ పరమ రహస్యము ద్వారా క్రీస్తునందు మరణించిన నీ సేవకుడైన పూర్ణకంటి దేవయ్య గారి ఆత్మకు అంతిమ దినమున క్రీస్తుతో పాటు జీవముతో లేచి ఆనందించు భాగ్యమును ప్రసాదింపుమని నిన్ను బ్రతిమాలుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
మొదటి పట్టణము పునీత పౌలు గారు రోమిలకు రాసిన లేఖ 14వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు. మొదటి పట్టణము పునీత పౌలు గారు రోమిలకు రాసిన లేఖ 14వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఏదైనా మనలో ఎవడును తన కొరకై జీవింపడు, ఎవడును తన కొరకై మరణింపడు. మనము జీవించడము ప్రభు కొరకే జీవించున్నాము, మరణించడము ప్రభు కొరకే మరణించున్నాము. కనుక జీవించడము మరణించడము మనము ప్రభువుకు చెందిన వారమే. ఏదైనా జీవించిన వారిని మరణించిన వారిని పాలించిన వెంటనే క్రీస్తు మరణించి సజీవుడాయను. ఇది ప్రభువు వాక్కు. కొంతసేపు కన్నబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది జీవితం. లోకాన కాలేని శాశ్వతం. కొంతసేపు కన్నబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది జీవితం. శాశ్వతం. నిత్య దేవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. ఏ సేవిక దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది జీవితం. లోకాల కాలేని శాశ్వతం. ఎదురవుతారంలో నీ పయనములో నిలిచేది అందరూ నీ ఆజ్ఞలలో. ఎదురవుతారంలో నీ పయనములో నిలిచేది అందరూ నీ ఆజ్ఞలలో. వచ్చేది ఎవరు మీతో మరణం వరకు, ఇచ్చేది ఎవరు ఆపై నిత్య జీవం నీకు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిగా ఈ జీవితం. లోకాన కాలేని శాశ్వతం. ప్రభు మీతో ఉండునుగాక. ఈ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. అధ్యాయం 14 పవిత్ర వచనములు 1 నుండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనము నుండి. యేసు వారితో, మీరు కలవరపడకుడు, దేవుని విశ్వసింపుడు, నన్నును విశ్వసింపుడు. నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు కలవు. లేకున్నచో నేను మీతో అట్లు చెప్పను. నేను మీకు ఒక నివాస స్థానమును సిద్ధము చేయబోచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాస స్థానమును సిద్ధపరచి మరలా వత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును. నేను వెళ్ళు స్థలమునకు మార్గమును మీరు ఎరుగుదురు అనెను. తోమా ఆయనతో, ప్రభు, మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు, ఇక మార్గం ఎట్లు ఎరుగుదమో అనెను. అందుకు యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును. నా మూలమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. మీరు నన్ను ఎరిగి ఉన్నచో నా తండ్రిని కూడా ఎరిగి ఉందరు. ఇక నుండి మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయనను చూచి ఉన్నారు అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
కూర్చుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. మృత్యుంజయుడా వందనం, మృత్యుంజయుడా స్తోత్రం. బాలయేసువా వందనం, బాలయేసువా స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరము కూడా ఈ లోకంలో జీవిస్తూనే ఉంటాం. ఒకరోజు తప్పకుండా ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసిపోనది ఈ మట్టిలోనికి, ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, జీవిస్తున్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి మనందరం కూడా ఈ జీవితాన్ని నీటి మీద బుడగలాగా, లేదంటే గాలికి వచ్చి లేదా విరిగిపోతున్నటువంటి ఒక గడ్డి పోచులాగా మనం చూస్తూ ఉంటాం, చెప్తూ ఉంటాం. ఈ రోజున మన మధ్యలో ఎప్పుడు అట్లా కూర్చున్నటువంటి ఒక మనిషి ఈరోజు పడుకొని ఉన్నారు. ఆయన తరపున ప్రార్థించడానికి మన అందరం వచ్చాం. ఈ లోకంలోని కేవలం ఒక క్రైస్తవునికి మాత్రమే సాధ్యమైంది ఏంటి అని అంటే, ఒక శవం పక్కన కూర్చొని మోకరించి చేతులెత్తి ప్రార్థించగలిగిన శక్తి, ధైర్యం ఒక క్రైస్తవునికి మాత్రమే ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను నమ్మడమే సైతానికి పెద్ద దెబ్బ. ఈరోజు యేసయ్యను కూడా నమ్మినటువంటి వ్యక్తి తాతయ్య పూర్ణకంటి దేవయ్య గారు. ఎన్నో పరిస్థితులను చూశాడు, ఎంతోమందిని చూశాడు. నేను మాట్లాడుతున్నప్పుడు ఈ ఊరిలో కొంచెం పెద్ద వయసులో ఉన్నటువంటి వ్యక్తి ఈయనే. ఈరోజు మన మధ్యలోంచి ప్రభు పిలుచుకున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మనకి ఏదో ఒక ప్రభు ఇస్తున్నటువంటి ఒక మెసేజ్ని మనకిచ్చిపోతూ ఉంటారు. ఈరోజు ఇతను మనందరం కూడా చూసినట్లయితే, నేను మొన్న ఇంటికి వచ్చినప్పుడు తాతయ్యని కొంచెం హాస్పిటల్ కొంచెం జాయిన్ చేయాలి అని తీసుకెళ్ళారు. మన మామయ్యలు వచ్చి హన్మకొండకి తీసుకెళ్ళినప్పుడు ఎందుకో తెలియదు, ఎప్పుడైనా బయటికి వెళ్ళినా కూడా అంత మిస్ అయినట్లు అనిపించదు. కానీ ఆ రోజు ఎట్లా అనంటే ఆ స్థలం ఎందుకు ఖాళీగా ఉన్నట్లు, ఎందుకు ఇట్లా అయిపోతుంది. నేను అమ్మతో చెప్పాను అనమాట, అమ్మ సోమవారం అంటే నిన్నటి రోజునే నేను వస్తాను, మళ్ళీ మనం వెళ్ళి హన్మకొండ వెళ్ళి తాతయ్యని తీసుకొని వస్తాం, ఆ టైంకి రిపోర్ట్లన్నీ వచ్చేస్తాయి, తీసుకొని వస్తాం అని చెప్పాను అమ్మకి. ఒక 4 రోజుల ముందు వాళ్ళు వెళ్తున్నా తర్వాత రోజు చెప్పాను. కానీ అనుకోలేదు, నిజంగానే తీసుకొని ఇట్లా ఒక ప్రాణం లేనటువంటి వ్యక్తిగా తీసుకొని రావడం అట్లా జరుగుతుందని అనుకోలేదు. కానీ ఏమి జరిగినా కూడా ప్రభువుకు తెలియకుండా జరగదు. ఒక కార్యం జరగాలి అని అంటే అది ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా వాడుకుంటాడు. ఎప్పుడూ కూడా ఆ ఊరిని దాచపురాన్ని వదిలిపెట్టి వెళ్ళినటువంటి వ్యక్తి వెళ్తానని చెప్పడం, సరే నేను వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని వస్తాను అని చెప్పడం. దానికంటే ముందు క్రిస్మస్కి ముందు ఆయన సొంత ఊరు ఇక్కడ వచ్చి ఎప్పుడూ లేని విధంగా ఇంట్లోంచి బయటకు రాని వ్యక్తి అందరినీ కలిశాడంట. ఒక్కొక్కరింటికి తనకు సొంత వాళ్ళ అందరిని ఎవరెవరైతే తెలుసో అందరి దగ్గరికి ఆయన సొంతగా వెళ్ళి కలిసి మాట్లాడి సంతోషంగా వచ్చాడు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా సిద్ధపరుస్తాడు. ఈ మనిషిని కూడా సిద్ధపరిచాడు, ముందే సిద్ధపరిచాడు. ఒక రకంగా చెప్పాలి అని అంటే అమ్మ ఎప్పుడు చెప్తుంటుంది అనమాట, మాకు తాతయ్యలాగా ఆయన ఇప్పుడు మనకు ఇట్లా అలా ఆయనకున్న ఆరోగ్యం, ఏదైనా తిన్నాడు అని అంటే సంతోషం, మంచిగానే ఉంటాడు. కానీ ఈరోజు మనం మాత్రం కొన్నిసార్లు మనకి తిండి కూడా అరగదు. కానీ తాతయ్యకి అట్లా కాదు, సమయానికి మళ్ళీ
భోజనం మంచిగా ఉంటుంది. అంతా ఈ సమయం వరకు కూడా ఎక్కువగా ఏమంటామనంటే అవస్థలు పడకుండా సంతోషముగా తిరిగే సమయానికే ప్రభు దగ్గరకు చేరుకున్నాడు. ఈ ఈ పాత సంవత్సరం 2024కి మనందరం కూడా సంవత్సరానికి టాటా చెప్తుంటాం. కానీ ఈరోజు మా కుటుంబం మాత్రం సంవత్సరంతో పాటు మా తాతయ్య గారికి కూడా టాటా చెప్పాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మనం సంతోషించాల్సింది ఏమిటంటే రేపటి నుంచి నూతన సంవత్సరం మనం ఈ లోకంలో ప్రారంభిస్తుంటే పూర్ణకంఠ దేవయ్య గారు మాత్రం మరెవ్వరికి లేనటువంటి ఒక అవకాశం, ఒక అదృష్టం ఏంటి అంటే పరలోకంలో ఆయన నూతన సంవత్సరాన్ని నూతనంగా పరలోకంలో ప్రారంభించబోతున్నారు. కనుక అట్లాంటి ఒక గొప్ప అదృష్టం తాతయ్య గారికి రావడం ఎంతో సంతోషం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున మనందరం కూడా ఇక్కడ గుమికూడి ఉన్నాము అని అంటే ఆయన చేసినటువంటి మంచి, ఇంతమంది వచ్చారు, ఆయనకు తెలిసిన వాళ్ళు ఎంతో. దేవయ్య గారు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవయ్య దేవయ్య అంటే అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, చాలా ఒక జమీందారులా బ్రతికినటువంటి వ్యక్తి. దాన్ని ఎవరు కూడా నో అని చెప్పడానికి లేదు. నిజంగానే అట్లా బ్రతికడం నేను నా కళ్ళతో కూడా చూశాను. ఈ రోజున ఇదే ఆలయంలో అమ్మమ్మకి నేను గురువు అయిన తర్వాత మొట్టమొదటి మరణ పూజ ఏదైనా చేశాను అని అంటే అమ్మమ్మది. ఈ రోజున మళ్ళీ ఇదే ఆలయంలో తాతయ్యకు కూడా చేస్తున్నానంటే అది నిజంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక భాగ్యం. అది ఎందుకంటే తాతయ్య గురించి ప్రార్థన చేయటం, ఒక మనిషి గురించి ప్రార్థన చేయటం అనేది దేవుడిచ్చినటువంటి కృప. అది అందరికీ రాదు. అందుకే సామెతల గ్రంథంలో ఏమని ఉంటుంది అంటే నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. అది నిజంగా ఆశీర్వాదకరం. మనం వాళ్ళని గుర్తించుకొని ఇగో ఆయన చేసినటువంటి మంచి ఇది ఇట్లా ఉన్నది అని గుర్తుంచుకొని చేయడం అనేది చాలా. ఎప్పుడైనా నేను ఇంటికి వచ్చాను, ఎప్పుడైనా వచ్చి చూశాను అని అంటే ప్రార్థన చేయమని అడుగుతాడు తాతయ్య. అయ్యా నా కొరకు ప్రార్థన చేయి, నేను ప్రార్థన చేతి పెట్టి ప్రార్థన చేస్తా అన్నప్పుడు కూడా మంచిగా తల ఉంచి చేపించుకుంటాడు. బాగున్నవయ్యా అంటాడు మంచిగా. ఎట్లా అంటే ఎవరిని కూడా నో అని చెప్పడు, అందరినీ సాదరంగా ఆహ్వానిస్తాడు. కానీ మరణం అనేది మనందరికీ చివర అనుకుంటాం. ఈ లోకంలో ప్రభువుకి తెలియనటువంటి మనుషులకి మరణం ముగింపుగా ఉంటుందేమో, కానీ ప్రభువుని తెలుసుకున్నటువంటి బిడ్డలకి మరణం ముగింపు ఉండదు. మరణం పరలోకంలో మరొకసారి పుట్టడం, ఇక్కడ ఈ లోకంలో మరణం, పరలోకంలో మళ్ళీ ఆయన రాజ్యానికి వెళ్ళినట్లు. కనుక ఈరోజు తాతయ్య, రేపు నువ్వు, నేను. ఒక్కొక్క దేవదూత వచ్చినప్పుడు కూడా అట్లా ఏదో ఒక మెసేజ్ ఇచ్చేసి వెళ్ళారు. మరియ తల్లి దగ్గరకు వచ్చి ఒక మెసేజ్ ఇచ్చారు, ఇక బాలేసు రాబోతున్నాడు అన్నారు. అలాగే జకర్యా దగ్గరకు వచ్చి ఒక మెసేజ్ ఇచ్చారు. సంసోన్ యొక్క తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ఒక మెసేజ్ ఇచ్చారు. అట్లాగే లోతు దగ్గరకు వచ్చి ఒక మెసేజ్ ఇచ్చారు. ఇట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఏదో ఒక సందేశం ఇచ్చేసి వెళ్ళినట్లుగా ఈరోజు మన మధ్యలో కూడా ఒక దేవదూతలాగా మనందరికీ కూడా ఒక సందేశం, ఆయన జీవితం ద్వారానే ఒక సందేశం ఇచ్చి ముగించి మళ్ళీ తిరిగి తన స్థానానికి, అంటే తన స్థానం పరలోకం అనేది ఆయన స్థానం కాబట్టి తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. కనుక మనందరం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ప్రభు దగ్గర ఆయన సంతోషముగా ఉన్నాడు అనేది. ఈ రేపైనా ఎప్పుడైనా కూడా మనందరం కూడా వెళ్ళాల్సింది అక్కడికే. కనుక కుటుంబ సభ్యులందరికీ కూడా యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం, ఈరోజు మనం చదివినటువంటి వచనంలోని పలుకుతున్న ఒకే ఒక్క మాట ఏమిటి అని అంటే ఈరోజు ప్రభు మనందరికి, ఎక్కడున్న మనందరికీ చెప్తున్న మాట ఏంటనంటే మీ హృదయములను కలవరపడనీయకుడు, ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఆ విశ్వాసం ఏంటి అని అంటే ఒకరు తప్పకుండా పూర్ణకంఠ దేవయ్య గారు ఆయన ప్రభు రాజ్యంలో సంతోషంగా ఉన్నాడు అని నమ్మండి అని ఈ రోజున చెప్తూ మనందరినీ కూడా చెప్తున్నది ఏంటంటే కలవరపడొద్దు, నీ హృదయాన్ని గట్టిగా ఉంచుకో. ఆయన దేవుని దగ్గర ఉన్నాడు, మనందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ముందు అమ్మమ్మ, ఈరోజు తాతయ్య. తప్పకుండా వాళ్ళిద్దరు కూడా అమ్మమ్మ చేసినటువంటి ప్రార్థన, ఆమె కూడా ఎంతో ప్రార్థన చేసింది. ఆమె తాతయ్య ఎప్పుడు ఆమెలాగా చర్చికి రాకపోయినా కూడా ఆమెకు సహకరించాడు, పర్మిషన్ ఇచ్చాడు ప్రార్థన చేసుకోవడానికి. చర్చికి వస్తేనే పరలోకం పోతాము అని అంటే మనందరం కూడా పరలోకం పోతాం, చర్చికి రానోళ్ళు వెళ్తామంటే అది కరెక్టే కాదనమాట. ఆ రోజు అమ్మమ్మ ప్రార్థనకు వచ్చి ఇంతమంది వాళ్ళ బ్యాచ్ అంతా వచ్చి ప్రార్థన చేశారు అని అంటే ఇంటి దగ్గర తాతయ్య పర్మిషన్ ఇచ్చాడు. భర్తగా ఆయన ఓకే అన్నాడు కాబట్టే వచ్చింది, ఊడ్చింది, చర్చికి ఇవ్వాల్సింది ఇచ్చింది, ఇంతమంది వచ్చారు. ఈరోజు తాతయ్య కూడా 90 సంవత్సరాలు అంటే అది ఈ రోజుల్లో సాధారణ విషయం కానే కాదు.
ఇంతవరకు జీవించే కృప ప్రభు తాతయ్య గారికి ఇచ్చారు అని అంటే అది ఆశీర్వాదం. దాన్ని బట్టి మనం ప్రభునికి వందనం చెప్పాలి. కానీ ప్రభు ఎందుకు తీసుకున్నావు, ఎందుకు ఇదంతా జరిగింది, ఇదంతా జరగాల్సిన అవసరం లేదు. యేసయ్య ఉన్నా కూడా, ఒకటే మాట చెప్తాను గుర్తుంచుకోండి, యేసయ్య ఉన్నా కూడా లాజరు మరణించాడు. యేసయ్య అక్కడ ఉన్నా కూడా రావచ్చు, వచ్చి బ్రతికించవచ్చు, లేదా ఆయన ఎప్పుడు వస్తూనే ఉంటాడు. లాజర్కి బాగోలేదని తెలిసిన తర్వాత కూడా యేసయ్య రాలేదు అని అంటే యేసయ్య ఆ పరిస్థితికి పర్మిషన్ ఇచ్చాడు. ఇది జరగాలి, ఇంతే, ఇట్లా జరగాలి, పర్మిషన్ ఇచ్చాడు. తర్వాత 2 రోజుల తర్వాత సమాధి కార్యక్రమం కూడా అయిపోయిన తర్వాత యేసయ్య వచ్చాడు. కనుక కొన్నిసార్లు ఎందుకు జరగాలి ఇదంతా అని కొన్ని ప్రశ్నలు మనలోకి వచ్చినప్పుడు పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి, యేసయ్య ఓకే అన్నాడు కాబట్టి ఈరోజు మన మధ్యలో నుంచి ఈ యొక్క ఆత్మ మనం ఒక ధూపంలాగా ప్రభువుకి ఆఫరింగ్గా ఇచ్చినట్లే అనమాట. కనుక మనందరం కూడా సంతోషముగా, ప్రభువా ఇంత గొప్ప వ్యక్తితో ఇన్ని రోజులు ఉండే కృప మాకు ఇచ్చావు, ఎంతగానో ఆయనకు భోజనం పెట్టే కృప ఇచ్చావు, ఆయనతో మాట్లాడే కృప ఇచ్చావు, ఆయన ప్రేమను అనుభవించే కృపనిచ్చావు. మేము ఆయన పిలిచే ఇట్లా వరుస పెట్టి అన్నయ్య అని, బాబాయ్ అని, మామయ్య అని, తాతయ్య అని, ఇట్లా రకరకాలుగా పిలిచే కృపను ఇచ్చినందులకు నీకే వందనం యేసయ్య. ఒకవేళ ఆయన ఈ లోకంలో జీవించి ఉన్న కాలంలో ఒక మానవ తప్పిదాలు కొన్ని మనం జరుగుతూనే ఉంటాయి, మనుషులము కదా, తప్పులు చేస్తూనే ఉంటాం. ఒకవేళ అలాంటి తప్పులు పాపములు ఏమైనా చేసినట్లయితే పెద్ద మనసుతో, మంచి మనసుతో, ప్రభువా నీ ప్రేమ గొప్పది కనుక అవి తప్పులుగా కాకుండా పొరపాట్లుగా గణించి ఆ కుమారుని మన్నించి ఆ ఆత్మను నీ రాజ్యంలో చేర్చుకొనండి అని ఈరోజు ప్రత్యేకముగా ప్రార్థన చేస్తాం. మనందరి కొరకు కూడా ఆయన పరలోకంలో ఉన్నారు కనుక ముఖ్యంగా ఆ కుటుంబ సభ్యులు, బిడ్డలు, కొడుకు, మీరందరూ కూడా దయచేసి ధైర్యంగా ఉండండి. ఎందుకంటే క్రీస్తు ప్రభు దగ్గర ఆ తాతయ్య గారు సంతోషంగా ఉన్నారు. ఇంతవరకు కూడా ఆయన ఎప్పుడో ఏదో జరగాల్సి ఉన్నా కూడా ఈరోజు ఇట్లా జరగాల్సి ఉన్నది. నూతన సంవత్సరం ఆయన పరలోకంలో ప్రారంభించబోతున్నారు. ఆయన నూతన జీవితాన్ని ప్రభు దగ్గర ఆయన భార్యతో అక్కడ తప్పకుండా సంతోషంగా ప్రభు సన్నిధిలో ఉంటాడు. కనుక ఈ రోజున ప్రత్యేకంగా మనందరం కూడా ఈ బలి పూజలో ఆ కుమారుని జ్ఞాపకం చేసుకునే ఆత్మ ఆయన రాజ్యంలో సంతోషముగా ఉండాలి అని ప్రార్థిస్తాం. అదే విధముగా చివరిలో ఏంటి అని అంటే తాతయ్య రోజు కూడా ప్రార్థన చేస్తున్నటువంటి, రోజు కూడా ఫోన్ చేస్తున్న ఒకే ఒక వ్యక్తి మోతి తాతయ్య అంట. ఆయనకు మాత్రమే ఎప్పుడు ఫోన్ చేసి కూడా ఎట్లా ఉన్నారు, ఊరు ఎలా ఉంది, ఎట్లా ఉన్నారని ఎప్పుడు రోజుకు 2-3 సార్లు అయినా ఆయనకు ఫోన్ చేసి అడుగుతూ, అంటే ఆయనకు ఊరి మీద, ఆయన ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ అట్లాంటిది. కనుక అంత గొప్ప మనిషి ఈ రోజున మన మధ్యలోంచి తీసుకుపోవడం మనకి కొంచెం లోటే, మన కుటుంబాలకి, మన సంఘానికి, మన యొక్క గ్రామానికి పెద్ద లోటే. అయినా కూడా ఆ స్థానాన్ని భర్తీ చేసే బాధ్యత ప్రభు మీద ఉన్నది. కనుక ఈ బలి పూజలో ఆ కుమారుని ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలి అని ప్రార్థన చేస్తాం. ఎందుకనంటే ప్రభు ఆయనకేమీ తక్కువ చేయలేదు, అన్నీ చూశాడు. ఆయన మన వల్లనే కాదు, ముని మన వల్లను కూడా చూశాడు, అందరినీ చూశాడు. ఎవరికి లేనటువంటి భాగ్యం ఆయన మన వల్లకి మళ్ళీ మన వల్లే పుట్టారనమాట. అట్లా ఆయన ముని మన వల్లను కూడా ఇంకా 2-3 జనరేషన్స్ కూడా తాతయ్య గారు చూడగలిగారు. అంటే అది ప్రభు ఇచ్చినటువంటి కృప, ప్రభు ఇచ్చినటువంటి భాగ్యం. అట్లాంటి భాగ్యానికి ఆయన జీవితంలో చేసిన ఇన్ని మేలులకై మనందరం కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ బలి పూజల ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ప్రార్థిస్తాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున అర్పణ గీతం పాడుతాం. Amen.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి కలిపితే సర్వేశ్వరునికి అంగీకారం అగినట్లు ప్రార్థింపుము. ఓ ప్రభువా, మా సహోదరుడు పూర్ణకంటి దేవయ్య గారి రక్షణార్థమై మేము నీ కరుణను అర్థించుచు దీనతతో ఈ అర్పణములను సమర్పించుచున్నాము. నీ కుమారుడైన యేసు ప్రేమ గల రక్షకుడని ఇతడు దృఢముగా విశ్వసించెను. కావున ఇతడు నిన్ను కనికరము గల న్యాయమూర్తిగా దర్శించు భాగ్యమును ప్రసాదింపుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు నందు మాకు ఉత్థాన భాగ్యము కలదని నమ్మిక వికసించినది. మరణము తప్పదని సత్యము మాకు దుఃఖము కలిగించినను శాశ్వత జీవము కలదని వాగ్దానము మాకు ఊరటనిచ్చుచున్నది. దేవా, నీ విశ్వాసులకు జీవితము మారుచున్నదే గాని నాశనమగుట లేదు. ఇహలోకపు అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోకపు నిత్య నివాసము పొందగలుగుచున్నాము. కావున దూతలతోను అతి దూతలతోను భద్రాసనులతోను అధిపతులతోను పరలోక దళములన్నింటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధము నీవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రనందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా
నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సిగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారి మగమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ప్రభు, ఆ ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాష్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఓ ప్రభువా, నీవు ఈ దినము ఈ లోకము నుండి పిలుచుకొనిన పూర్ణకంటి దేవయ్య గారు నీ సేవకుని జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థుడైన ఇతడు అతని ఉత్థానమందును పాల్గొనుగాక. వారి యొక్క కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరికీ కూడా ఓదార్పుని దయచేయమని, ఆ కుమారుని ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ఎవరెవరైతే ఆ కుమారుని ఇప్పటి వరకు చూసుకున్నారో, అదేవిధముగా ఆ కుమారునికి సహకరించారు, ఆయన మంచిని కోరుకుని ఆయన కొరకు ప్రార్థించినటువంటి బిడ్డలు వారందరినీ కూడా ఆశీర్వదించమని, ఈ సంవత్సరం క్రొత్తగా ఆ కుమారుడు పరలోకంలో ప్రారంభించబోతూ ఉండగా ఆ నూతన సంవత్సరం నూతన జీవితంలో నీ సన్నిధిలో సంతోషముగా ఉండే కృప ఆ కుమారుని ఆత్మకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నా. ఉత్థానమగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరియమాతతోను, ఆమె భర్తకు పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం లేచి నిలబడతాం. మన రక్షకుడు నేర్పించినటువంటి ప్రార్థన పరలోక ప్రార్థన. ఈ పరలోక ప్రార్థన మనం జపిస్తూ ఉండగా మరణించినటువంటి దేవయ్య గారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలి అని, ఆయన మనందరి కొరకు పరలోకములో ప్రార్థించాలి అని రెండు చేతులు పైకి లేపి పరలోక ప్రార్థన భక్తితో చూపిస్తా. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నీటికి అనుగ్రహింపము, ఆయనబడిన వారిని మన్నించినట్లు మాకు మన్నించండి. మా శోధనలో ప్రవేశించడం రక్షించండి. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము.
మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభుని యొక్క సమాధానమును పంచుకుంటాం. సర్వేశ్వరి పిల్ల లోక యొక్క పాపముల ద్వారా మాకు దయచూపండి. సర్వేశ్వరి పిల్ల లోక యొక్క పాపముల ద్వారా మాకు దయచూపండి. సర్వేశ్వరి పిల్ల లోక యొక్క పాపముల ద్వారా మాకు కృపను దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. మరణించిన వాళ్ళను కూడా ఒక్క మాటతో లేపినటువంటి గొప్ప దేవుడు. ఈరోజు మన మధ్యలో మరణించినటువంటి దేవయ్య గారి ఆత్మకు ఆయన రాజ్యంలో స్థానం ఇవ్వబోతున్నటువంటి మన రక్షకుడు మన యేసయ్య మన కొరకు ఏర్పాటు చేస్తున్న విందుకు పిలువబడిన ఆహ్వానింపబడిన మనందరము ధన్యులము. దయచేసి కేవలం కథోలికులు మాత్రమే దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించాలి. వేరే సంఘం వేరే మతం వాళ్ళు ఉంటే ముందుకు రావద్దు. మీరున్న స్థలంలో కూర్చొని మరణించినటువంటి దేవయ్య గారి ఆత్మ కొరకు ప్రార్థించండి. క్రీస్తుని ఆత్మా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా, ఓ దేవా నన్ను కడుగుమయా. క్రీస్తుని ఆత్మా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా, ఓ దేవా నన్ను కడుగుమయా. మనసులో నింపే మహనీయుడా జ్ఞానము నుసగుమయా. మనసులో నింపే మహనీయుడా జ్ఞానము క్రీస్తుని శరీరము ఓ దేవా రక్తము క్రీస్తుని భక్తుని కారిపోయిన వేళను కడుగుమయా, ఓ దేవా నన్ను కడుగుమయా. క్రీస్తుని ఆత్మా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా, ఓ దేవా నన్ను కడుగుమయా. మమత గురుమయ్యా, మహనీయుడా నీ మూర్తిని వసగుమయా. క్రీస్తుని శరీరం మమత గురుమయ్యా, మహనీయుడా నీ మూర్తిని వసగుమయా. ఓ దేవా నా మరణ సమయమందు క్రీస్తుని శరీర రక్తములు క్రీస్తుని శరీర రక్తములు మమతకు రూపమయ్యా, మహనీయుడా నీ
క్రీస్తుని ఆత్మవా సమయమందు నన్ను నీ సన్నిధికి నన్ను పిలువమయా ఓ దేవా నన్ను పిలువమయా క్రీస్తుని ఆత్మవా క్రీస్తుని శరీరమా క్రీస్తుని ఆత్మా నన్ను కడుగుమయా ఓ దేవా నన్ను కడుగుమయా క్రీస్తుని ఆత్మా క్రీస్తుని శరీరమా క్రీస్తుని ఆత్మా నన్ను కడుగుమయా ఓ దేవా నన్ను కడుగుమయా. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి పూర్ణకంఠ దేవయ్య గారి యొక్క మనవడు మన పాస్టర్ అయినటువంటి వివేక్ ముందుకొచ్చి ఒక 2 మాటలు ఆయన యొక్క అనుభవాల్ని మన మధ్యలో పంచుకుంటారు. మైక్ ఇక్కడికి రా. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. మరి పూర్ణకంఠి దేవయ్య గారు మా తాతయ్యని ప్రేమించి అనేకమైన దూర ప్రాంతాల నుంచి వచ్చిన బంధుమిత్రులకు కానీ శ్రేయోభిలాషులకు కానీ రక్త సంబంధికులందరికీ కూడా పేరు పేరు వచ్చిన నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా మా తాతయ్య గురించి చెప్పాలంటే ఆయన అందరినీ పలకరిస్తూ ఉంటాడు. అందరి యొక్క ప్రేమ ఆప్యాయత మరి అందరి మనసారా పలికి వారి యొక్క ప్రేమను పొందుకున్నాడు. ఈ లోకంలో మనకి చివరిగా ఆయన దశలో ఉన్నప్పుడు అందరూ చూసేది ఏంటంటే ప్రేమ. ఒక మనిషిని ప్రేమిస్తేనే ఇంతమంది జనాంగం వస్తారు. నిజంగా ఈ యొక్క మరి జనాంగం చూస్తే నిజంగా మరి ఆయన అందరినీ ప్రేమించినాడు కనుకనే ఆయనను బట్టి ఆయనను ప్రేమించి మీరందరూ వచ్చి ఉన్నారు. మరి దేవుడు ఆయనకి మంచి విశ్వాసం ఉంది. ప్రాముఖ్యంగా మరి తను మా దగ్గరనే తన యొక్క చివరి దశల్లో మా దగ్గరనే ఉన్నారు. హాస్పిటల్కి మేము టెస్ట్ల కోసం మేము తీసుకువెళ్ళేటప్పుడు మరి తాతయ్య కారెక్కేటప్పుడు కూడా ప్రతిసారి దేవునికి 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేది. అంటే తను ఆ వయసులో కూడా తనకి మనంతా ఇప్పుడు ఉన్న జనరేషన్లో చూసినట్లయితే అంత భక్తి లేకపోయినా తనకున్న భక్తిని బట్టి మరి దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థనను అంగీకరిస్తాడు అని దేవుడి మీద విశ్వాసంతో నమ్మకంతో ఎప్పటికీ మరి టెస్ట్లకు వెళ్ళినా కూడా మొదటిగా తాను ప్రార్థన చేసేవాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన నమ్మేవాడు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరైతే నమ్ముతారో ఖచ్చితంగా దేవాది దేవుడు నమ్మిన ప్రతి ఒక్క వ్యక్తిని ప్రేమించే దేవుడు. ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. మరి దేవయ్య గారు కూడా మరి తన యొక్క చివరి దశల్లో దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుణ్ణి ప్రేమించే బిడ్డగా ఉంటూ మరి దేవుని సన్నిధిలో ప్రభులో నిద్రించి ఉన్నాడు. తప్పకుండా దేవుడు తన యొక్క ఆత్మకు శాంతిని చేకూర్చి పరలోకంలో తనకి స్థానం ఇస్తాడనే దృఢ విశ్వాసంతో ఉన్నాడు. మరి చేరువచ్చిన బంధుమిత్రులందరికీ కూడా పేరు పేరు వచ్చిన నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీ అందరూ కూడా మా యొక్క కుటుంబం గురించి మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబం గురించి మీరు ప్రార్థనలో ఉంచి మరి జరగబోయే ముందున్న కార్యక్రమంలో కూడా మీరు వచ్చి మమ్మల్ని ఆదరించి మరి మీ అందరూ కూడా ప్రేమతో మరి ముందుకు వచ్చి మమ్మల్ని ఆ రీతిగా నడిపించవలసిందిగా మీ అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటూ మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న మరి దైవజనులు ఫాదర్ విజయ్ గారికి నాకు ప్రత్యేకమైన వందనాలు. వారితో సహకరించిన ఇక్కడ ఉన్న ఫాదర్ గారికి కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరి ముందున్న కార్యక్రమంలో కూడా మీరందరూ సహకరించాలని మనవి చేస్తూ ఇంతటితో ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను. ఇంకా
అందరం లేచి నిలబడతా. ప్రార్థించుదము. మా ప్రభువైనవో సర్వేశ్వరా, నీ కుమారుడు తన శరీరమునే ఆహారముగా ప్రసాదించు దివ్య సంస్కారమునందు ఇహలోకపు యాత్రకు కావలసిన ఆహారమును మా కొరకు సిద్ధపరచెను. ఆ ఆహారముతో శక్తి పొంది జీవించి ఆ తర్వాత మరణించిన మా సోదరుడు పూర్ణకంటి దేవయ్య గారు నిత్య జీవాహారపు బల్ల వద్ద క్రీస్తు విందులో భాగస్థుడగునట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరం కూడా ఆ పేటకు దగ్గరకు వస్తాం. చివరి ప్రార్థన కొరకు అందరూ కొంచెం గ్యాప్ ఇవ్వండి, కాకపోతే చుట్టూ ఉండండి. అక్కడ ఫాదర్ ఉండడానికి స్థలం ఇవ్వండి. బుక్ మైక్. క్రీస్తునందు సంపూర్ణ విశ్వాసమును ప్రకటించిన ఈ మన సోదరుని పూర్ణకంటి దేవయ్య గారు ప్రేతమును భక్తిపూర్వకముగా భూస్థాపితము చేయుచున్నాము. సకల జీవరాశికి ప్రాణదానము చేసిన దేవుని దృఢ నమ్మికతో ప్రార్థించుదాము. ఈ మృత శరీరమును పరిపూర్ణముగా పునీతులతో సత్సాంగత్యమును అనుభవింప పునరుత్థానమును గావించునుగాక. దేవయ్య గారి పాపములన్నిటినీ క్షమించి పరమపితతో సఖ్యతను అనుభవింప మేపర్యగు క్రీస్తునాథుడు సురక్షితముగా స్వర్గమునకు చేర్చుగాక. సకల పునీతుల సమేతముగా పరలోకరాజు సమక్షమున ఈయన శాశ్వత సంతోషమును పొందునుగాక. దైవ పునీతులారా ఇతనికి సహాయముగా రండు, దైవదూతలారా ఇతనికి ఎదురు రండు. అందరూ చెప్పండి. ఇతని ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు. నిన్ను పిలిచిన క్రీస్తు తన చెంత నుంచునుగాక. దైవదూతలు నిన్ను అబ్రహాము ఒడిలోనికి చేర్చుదురుగాక. అందరూ ఇతని ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు. ఓ సర్వేశ్వర, ఇతనికి నిత్య విశ్రాంతిని ప్రసాదింపుడు. మీ దివ్య ప్రకాశము ఈ సహోదరునిలో శాశ్వతముగా వెలుగునుగాక. అందరూ ఇతని ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు. ఓ దయామయ తండ్రి, మా సహోదరుని పూర్ణకంటి దేవయ్య గారి ఆత్మను మీకు అప్పగించుచున్నాను. మీ మంచితనములో క్రీస్తునాథుని యందు పునీతుల పరిపూర్ణ సంతోష ఐక్యతకు గుర్తులుగా ఉన్న ఈ మీ దాసునికి మీరు అనుగ్రహించిన సకల మేలులకు కృతజ్ఞతావందనములు చెల్లించుచున్నాము. ఓ సర్వేశ్వర, మా ప్రార్థనలను దయతో ఆలకింపుడు. ఈ మీ దాసునికై స్వర్గద్వారములు తెరువుడు. మేమందరము నీవు ద్వారములు తెరుస్తావును అని తెలుసుకుందాము. తదుపరి మీతోను మా సహోదరులతోనూ శాశ్వతముగా ఉండి పరస్పరము విశ్వాసపూరిత మాటలతో ఊరట నొందినట్లు సహాయము చేయుడు. మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు ఈ కుమారుని ఆత్మ నిత్య విశ్రాంతి పొందాలి అని వారికి సంబంధించిన బంధువులు, కుటుంబ సభ్యులు అందరికి కూడా ఓదార్పు దయచేయాలని ఈ కుమారుడి లోకమును జీవించి ఉన్న కాలంలో చేసిన తప్పులు ఆ గొప్ప దేవుడు తన ఆ గొప్ప హృదయంతో ఆయన కృపలో అన్నీ కూడా మన్నించాలి అని పరలోక జపం, మంగళవార్త జపం జపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, కావాల్సిన
మా యొక్క కూడిన వారు మిమ్మల్ని మన్నించండి. మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని సహాయం చేయడానికి మరియు మా ఊళ్ళను ఏలువారు మీతో ఉన్నారు. శ్రీనివాసులు తోడిన వారు మీది. మీగ పాపానికి విశ్వాసపడిన వారు అగుని. పరిశుద్ధ మరియమ్మ శ్రీ యొక్క మాతా మాకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పరిశుద్ధాత్మ మహిమ కలుగును గాక. కలుగును గాక. బ్లెస్ చేయి, బ్లెస్ చేయి. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించి మరణించినటువంటి దేవయ్య గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని, ఆయన కొరకు దుఃఖిస్తున్నటువంటి బిడ్డలకు ఓదార్పను ఆ పరలోక దేవుడు అనుగ్రహించునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. ఇప్పుడు అందరం కూడా ప్రదక్షిణగా సమాధి స్థలమునకు యాత్రగా వెళ్ళబోతున్నాం కనుక దయచేసి అందరూ కూడా అక్కడి వరకు రావాల్సిందిగా కోరుచున్నాం. అబ్బు అబ్బు ఇక్కడ ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఉందరుగాక.
ప్రార్థించుదుము. ఓ యేసుక్రీస్తు ప్రభువా, మీరు 3 దినములు సమాధిలో ఉండటం వలన మీ యందు విశ్వాసం ఉంచిన వారందరి సమాధులను మహిమపరచి మీ పునరుత్థానమందు దృఢ నమ్మిక కలిగించారు. మీరే ఉత్థానము జీవమును మీ దాసుని మరలా మహిమతో లేపు వరకు దేవయ్య గారికి శాంతియుత విశ్రాంతిని ప్రసాదింపుము. యుగ యుగములు జీవించుచు పాలించు మీ దివ్య ముఖకాంతి అందు ఇతనికి పరలోకమున నిత్య విశ్రాంతిని అనుగ్రహింపుము. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు ఈ సోదరుని ఇహలోక జీవితం నుండి తిరిగి తన చెంతకు పిలుచుకున్న చిత్తగించి కావున మట్టి నుండి తయారైన ఇతని శరీరమును తిరిగి మట్టికి అప్పగించుచున్నాము. మృతులలో సజీవుడై సమాధిలో నుండి లేచిన వారిలో ప్రథముడు క్రీస్తు ప్రభువే. కావున దీనావస్థలో ఉన్న మన శరీరమును తన మహిమాన్విత శరీరముతో పోలినట్లు చేయుదురు. అందువలన ఈ సోదరుని ప్రభువునకు అప్పగించుచున్నాము. రక్షకుడు ఇతనికి తన శాంతియుత భాగము సంగి అంత్యదినమున ఇతని శరీరమును సజీవముగా లేపునుగాక. సహోదరి సహోదరులారా, నేనే పునరుద్ధారమును జీవమును, నన్ను విశ్వసించి నమ్ముకున్న ప్రతి వ్యక్తి మరణించును మరణమును చవిచూడడు అని పలికిన మన నాథుడైన యేసుక్రీస్తును మన సోదరుని దేవయ్య గారి నిమిత్తము వేడుకొందము. ఓ రక్షక, లాజరు మరణింపగా మీరు కన్నీరు కార్చితిరి. ఈ శోక సమయమున మా కన్నిటిని కూడా తుడిచివేయమని వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ రక్షక, మీరు మృతులకు తిరిగి జీవమిచ్చితిరి. ఈ మా సోదరునికి పూర్ణ కంటి దేవయ్య గారికి కూడా నిత్య జీవం ప్రసాదింపమని వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ రక్షక, జ్ఞాన స్నానమందు ఈ సోదరుడు దేవయ్య గారు పరిపూర్ణ శుద్ధి నొంది రక్షణదాయక తైలముతో అభ్యంగం పొందెను. ఇతనికి మీ పునీతుల మోక్షవాసుల సత్సాంగత్యమును ప్రసాదింపమని వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ రక్షక, ఈ మా సోదరుడు దేవయ్య గారు మీ దివ్య శరీర రక్తములో పవిత్ర విందుతో పోషణము పొందెను. ఇతనికి మీ స్వర్గరాజ్య విందులో భాగము ప్రసాదింపుడని వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ రక్షక, మా సోదరుని దేవయ్య గారు మరణముచే దుఃఖముతో నిండి ఉన్నాము. విశ్వాసము వలన ఊరట నొంది నిత్య జీవమునందు నమ్మికను పెంపొందించుకొనుమని వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, మరణించిన మీ సేవకుని పూర్ణ కంటి దేవయ్య గారిపై కనికరము చూపుము. ఇతను మీ చిత్తమును నెరవేర్చ ఆశ కలిగి ఉండెను. ఇతను చేసిన పాపములన్నిటినీ క్షమించి శిక్షను తొలగింపుము. ఇతను తన క్రైస్తవ విశ్వాసము ద్వారా మీ భక్తుల బృందములో ఏకమై ఉండెను. కావున ఇప్పుడు మీ ప్రేమ కరుణలచే మీ దూతల బృందగాన సాంగత్యమును అనుగ్రహింపుము. మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తుల సర్వేశ్వరుడు దేవైకు నిత్య విశ్రాంతిని దయచేస్తూ మనందరికీ ఓదార్పును దయచేయును గాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.